అంటే కొన్నిసార్లు వాళ్ళు నీట్‌గా ఉండి గూడా కొంచెం మైండ్ సెట్ బాలేనట్టు బిహేవ్ చేస్తుంటారనమాట. సో, అది ఎందువలన అలా అవుతుందని కొంతమంది నాకడిగారు. సో మైండ్ సెట్ బాలేనట్టు అనంటే చాలా అందరూ ఆల్ కిడ్స్ ఆర్ నాట్ సేమ్. హ్మ్. హ్మ్. ఆహ్, నేను రీసెంట్‌గా ఒక కేస్ చూసాను. ఒక కిడ్ 4 ఇయర్స్ వరకు, హ్మ్. 4 ఇయర్స్ వరకు మాటలు రాలేదు. హ్మ్. హ్మ్. ప్రాబ్లమ్ ఏంటి అనంటే ఆహ్, పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ అందరూ హ్మ్. అంటే మదర్ సైడ్ వాళ్ళేమో నీకు తొందరగా మాటలొచ్చింది, నీ కొడుక్కి రావట్లేదేంది అని. హ్మ్. ఫాదర్ సైడ్ వాళ్ళేమో అంతే లేరా వాడికి లేట్‌గా మాటలొస్తాయి. ఎందుకంటే నీకు లేట్‌గా వచ్చిందని. హ్మ్. సో, అలా పాపం వాడికి మాటలు రావట్లేదు. హ్మ్. ఆటిజం ఏమో అనుకున్నారు. డిఫరెంట్ హ్మ్. సెంటర్స్‌కి హ్మ్. తీసుకెళ్ళినారు. హ్మ్. ట్రై హ్మ్. చేసినారు. యాక్చువల్ ప్రాబ్లమ్ ఏంటి అనంటే వాడు పుట్టినప్పటి నుంచి పాలు తాగి పడుకోబెట్టాను. హ్మ్. అంతే తప్ప వాడితోని స్పెండ్ చేసినోళ్ళు లేరు. హ్మ్. పేరెంట్స్ ఇద్దరు బిజీ. గ్రాండ్ పేరెంట్స్‌తోనుంచితే వాళ్ళు సీరియల్‌లు చూస్తూ, వీడు సీరియల్‌లు చూడడము. హ్మ్. హ్మ్. వీడితోని అమ్మన్నాన్న, అమ్మ, అమ్మ అని నువ్వు చెబితే కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతది. హ్మ్. బోర్డ్ పైన నేను ఇంకా కొంతమంది పేరెంట్స్‌ని చూసినా నాకు చాలా అద్భుతంగా అనిపిస్తది. వాళ్ళని చూస్తే ఏందిరా అయ్యా అని. హ్మ్. బోర్డ్ పైన ఫ్యామిలీ స్ట్రక్చర్ రాస్తారు. అమ్మమ్మ నేమ్, తాతయ్య నేమ్, గ్రాండ్ పేరెంట్స్ నేమ్ ఇది, మీ పేరెంట్స్ నేమ్ ఇది అని చెప్పేసి వచ్చే మెయిడ్ హెల్పర్ వస్తుంది హ్మ్. కదా! ఇవి నేర్పించివ్వాల నా కిడ్‌కి. అరే రామా! నైట్ పడుకునేటప్పుడైనా నా పేరిది. నేను హ్మ్. నీకు అమ్మని అని చెప్పడానికి ఏంటి? బిజీ లైఫ్‌లు, బిజీ స్కెడ్యూల్‌లు. హ్మ్. నువ్వు కమ్యూనికేషనే స్టార్ట్ చేయనప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడతాడు? అంటే దెన్